మాట్లాడు. థ్యాంక్ యూ. టైం లేదు బ్రదర్, ఒక్క నిమిషం. టైం లేదు, ఒక్క నిమిషం ప్లీజ్. తరతరాలుగా జీవనోపాధినిస్తున్నటువంటి భూములని రాష్ట్రాభివృద్ధి కోసం త్యాగం చేసిన నా తాడికొండ సోదర సోదరీమణులకు, రక్తమంతా పసుపుతో నింపుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, నీతి నిజాయితీతో ముక్కుసూటిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న శ్రావణ్ కుమార్ గారికి, తెలుగు జాతి అభ్యున్నతి కోసం తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసి సహనంతో పట్టుదలతో అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి రాజర్షి నాకు, నేను అత్యంత అభిమానించే ఆరాధించే నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే 2014-19 సంవత్సరంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ అనే 2 కళ్ళని, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనే 2 ప్రాథమిక సూత్రాలతో సంక్షేమాన్ని కలుపుకొని సమగ్ర రాష్ట్రాభివృద్ధికి పూలబాటలు మొదలుపెట్టారు. అయితే వారిని నమ్మి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 33,000 ఎకరాలు ఇచ్చారు అంటే అది మీ గొప్పతనం, వారి గొప్పతనం. మరి ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తా ఉన్నాం. ఆయన ఏపీ అంటే, ఏ అంటే ఆపటం, పి అంటే పడగొట్టటం. నేను అడుగుతా ఉన్నా, మీరు కనీసం 4-5 ఎకరాలు భూమినన్నా సేకరించగలరా? అవి చేతగాకే మీరు మీ కుటుంబ సభ్యులు ఈ రోడ్డున పడ్డారు కదా. మరి 33,000 ఎకరాలు ఎలా సాధ్యమైందో మీరు అర్థం చేసుకోవాలి. అది ఆ వ్యక్తికి ఉన్న, అది ఒక పరిపాలనా దక్షుడికి, ఒక పరిపాలన లేని అసమర్థ నాయకుడికి ఉన్నటువంటి డిఫరెన్స్ అని మీరందరూ అర్థం చేసుకోవాలి. మరి 3 అత్యద్భుతమైన యూనివర్సిటీలు తీసుకొచ్చారు. ఇంకా 120 ఇన్స్టిట్యూషన్స్. చంద్రబాబు నాయుడు గారు పొద్దున సాయంత్రం కష్టపడి ఒక్కొక్కరిని 4-5 సార్లు కలిసి ఎంతమందికో భూమినిచ్చి జీవోలు ఇస్తే 120 సంస్థలని కేవలం ఈ వ్యక్తి మీద ఉన్నటువంటి కక్షతో ఒక వర్గం మీద వర్గాలు సృష్టించి అవన్నీ క్యాన్సిల్ చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మన పన్నులతో, మన కష్టాలతో, మన చెమట చుక్కలతో కట్టిన ప్రజావేదికని కూల్చినటువంటి కక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అంటారు పేదల పక్షపాతి అని. ఇది పక్షపాతం ఎలా అవుతుంది అని నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా ఒక కన్స్ట్రక్షన్ జరిగితే, ఒక భవనం కన్స్ట్రక్షన్ జరిగితే ఎంతమందికి ఉపాధి వస్తుంది? ఒక ఇంజనీర్ బాగుపడతాడు, ఆర్కిటెక్ట్ బాగుపడతాడు, పెయింటర్ బాగుపడతాడు, సిమెంట్ వర్క్ చేసేవాడు బాగుపడతాడు, ఎలక్ట్రీషియన్ బాగుపడతాడు. ఇలా ఎంతో మంది వేల లక్షల భవన కార్మికులు బాగుపడతారు. వీటన్నిటినీ ఆపేసి వాళ్ళ పొట్టగొట్టావు. ఎన్నో రోడ్లు వేస్తే అవి వాటిని అడవుల్లాగా తయారు చేసావు. అడవుల్ని వాటిని మెయింటైన్ చేయటం చేతగాక రైతు కూలీలకు నష్టం చేశావు. 900 కోట్ల రూపాయల డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే అవి వాడుకోవడం చేతగాక పక్క రాష్ట్రాలకి, పక్క పథకాలకి నువ్వు డైవర్ట్ చేశావు. మరి రాజధానిని ఆ విధంగా అన్యాయం చేశావు. పోనీ పోలవరం అన్నా చేసావా అంటే అది లేదు. 71% పనులు 4 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఎలా సాధ్యమైంది అంటే ప్రతి వారం సమీక్ష చేసి అది ప్రజల ప్రాజెక్టు కాదు, నా సొంత ప్రాజెక్ట్ అనే విధంగా చేశారు. కాబట్టి 4.5 సంవత్సరాల్లో
ముంపు గ్రామాలను కలిపి మరి సాధించారు. ఈ 5 సంవత్సరాల్లో వచ్చిన తర్వాత రివర్స్ ట్రెండ్ అని నీ సొంత మనుషులకి ప్రాజెక్టులు కట్టబెట్టావు. కనీసం 4% పనులు కూడా 4 సంవత్సరాల్లో నువ్వు చేయలేకపోయావు. ఆ కాంట్రాక్టర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఉత్తరప్రదేశ్ లో పైపులు వేసుకుంటా ఉన్నారు జల్ జీవన్ మిషన్ లో. మన రాష్ట్రానికి రావాల్సిన జల్ జీవన్ మిషన్ మొత్తం కూడా పోయింది. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఎంతో సమయం పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. రైల్వే జోన్ గురించి మాట్లాడే వ్యక్తులు లేరు. 31 మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభ లోక్సభలో కలిపి. కనీసం సమస్యలని ప్రశ్నించడం దేవుడెరుగు, చర్చించడం కూడా లేనటువంటి పరిస్థితి ఈ రోజు లోక్సభలో. కాబట్టి సమయాభావం తక్కువ ఉంది, మీరేమీ అనుకోవద్దు. ముఖ్యంగా 2 చెప్తా ఉన్నాను. తెలుగు జాతి అందరూ అర్థం చేసుకోవాలి. మీకు కన్స్ట్రక్షన్ కావాలో డిస్ట్రక్షన్ కావాలో చూసుకోవాలి. అభివృద్ధి కావాలో లేకపోతే నిరంకుశత్వం కావాలో ఆలోచించుకొని మీరందరూ తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం సార్.